అన్ని భాషలు తెలిసినప్పటికీ స్వామి ఎప్పుడు తెలుగుతోనే మాట్లాడుతుంటారు. దీనికి కారణం ఏమిటో చెప్పగలరా? స్వామి పుట్టింది పెరిగింది తెలుగుదేశంలోనే. ఇంటిలోనే కాక చుట్టుపక్కల పల్లెలు పట్టణాలు అన్నీ తెలుగు మాట్లాడే వారే కనుక వేరే భాష మాట్లాడే అవకాశం లేకపోవటం వల్ల స్వామి తెలుగుతోనే మాట్లాడుతూ ఉండేవారు. అంతేకాకుండా తెలుగు తేట అని పెద్దలు అన్నారు కాబట్టి ఆ తెలుగు భాషలో ఉన్న ఆనందం మరి ఏ భాషలోనూ రాదు. అంతేకాదు, మరో విశేషం ఏమిటంటే స్వామి తెలుగుతో మాట్లాడుతూ ఉంటే పక్కన కూర్చున్నటువంటి అరవమారు గారు, హిందీ తెలిసిన వాళ్ళు కానీ, గుజరాతీ వాళ్ళు కానీ, విదేశీయులు కానీ మాకు కూడా బాగా చక్కగా అర్థమవుతూ ఉంది అని అనటం మరింత విశేషం. కాబట్టి స్వామి తెలుగులోనే మాట్లాడినా అందులో ఎటువంటి నష్టము లేదు. ప్రతి ఒక్కరికి చక్కగా అర్థం కావటం మనం చేసుకున్నటువంటి భాగ్య విశేషం.